ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు ముగిసినా రాజకీయ సమీకరణాలు మాత్రం ఇంకా మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు రాజకీయంగా ఏ దిశలో అడుగులు వేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అలాంటి నాయకుల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పుడు మరోసారి ప్రధాన చర్చగా మారుతుంది. కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా కనిపించిన ఆయన ఇప్పుడు మళ్ళీ నెల్లూరు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీ ఓటమి తర్వాత 2 ఏళ్ల పాటు వ్యూహాత్మకంగా విరామం తీసుకున్న ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచి నెల్లూరు అర్బన్ నియోజకవర్గం మీద దృష్టి సారించారు. ఈ పునరాగమనం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తుంది. రాజకీయాల్లో మౌనం ఎప్పుడు శాశ్వతం కాదు అనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అనిల్ కుమార్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నెల్లూరు జిల్లాలో టికెట్ల కోసం పార్టీలోని పెద్ద నేతలు పైరవీలు చేసినా అనిల్ కుమార్ కోరిన వారికే టికెట్లు కేటాయించారంటే ఆయనకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత అనిల్ కుమార్ బహిరంగంగా కనిపించకుండా పోయారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్పై రకరకాల ఊహాగానాలు షికార్లు చేశాయి. కానీ వాస్తవానికి ఇది కావాలని తీసుకున్న వ్యూహాత్మక విరామం అని ఇప్పుడు స్పష్టమవుతుంది. 2 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ స్పీడ్ పెంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా మారుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి పదవి దక్కింది. కీలకమైన జలవనరుల శాఖను నిర్వహించే బాధ్యత అనిల్ కుమార్కు అప్పగించారు. ఈ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పర్యవేక్షణలో ఆయనకు కీలక పాత్ర లభించింది. అయితే మంత్రిగా ఉన్న 3 ఏళ్ల కాలంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జిల్లాలోని సీనియర్ నేతలను అలాగే బలమైన సామాజిక వర్గాలను ఆయన పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీని ఫలితంగా పార్టీలో వర్గపోరు తీవ్ర రూపం దాల్చింది. అధికారం ఉన్నప్పుడు కనిపించిన విభేదాలు మంత్రి పదవి పోగానే బహిరంగంగా బయటపడ్డాయి. దీంతో ఒక దశలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో దాదాపు ఒంటరిగా మిగిలిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సొంత నియోజకవర్గాన్ని వదిలి నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ పార్టీలో తనకున్న పట్టును నిరూపించుకునేందుకు అనిల్ కుమార్ వెనకాడలేదు. తనకు అత్యంత సన్నిహిత నేతకు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం ద్వారా జగన్కు తాను ఎంత సన్నిహితుడో మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ దృష్టి పూర్తిగా 2029 ఎన్నికలపైనే కేంద్రీకృతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు రాజకీయంగా అనుకూలంగా మారిన గతంలో మంత్రిగా పనిచేసిన నెల్లూరు అర్బన్ స్థానం నుంచే మళ్లీ పోటీ చేయాలన్నది ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. తనకు కలిసి వచ్చిన సీటు నుంచే బరిలోకి దిగితే రాజకీయంగా మంచి ఫలితాలు సాధించవచ్చన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. నెల్లూరు అర్బన్లో తనకు ఇప్పటికీ మంచి పలుకుబడి ఉందని, దాంతో ఈసారి గెలుపు సులభతరం అవుతుందని అనిల్ కుమార్ విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఈ లక్ష్యంతోనే ఆయన ఎక్కువ సమయాన్ని నెల్లూరు అర్బన్లోనే గడుపుతున్నారు. పార్టీ కార్యకర్తలను, స్థానిక నేతలను దగ్గరకు తీసుకుంటూ వారితో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు నెల్లూరు అర్బన్లో వైసీపీకి ప్రస్తుతం ధీటైన నేత లేకపోవటం అనిల్ కుమార్కు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో ఆయనకు పార్టీ అధిష్టానం నుంచి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ ముందున్న దారి అంత సాఫీగా లేదు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గం సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతంగా పేరుంది. గతంలో అనిల్ కుమార్ విజయం సాధించడానికి ప్రధాన కారణమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ప్రస్తుతం టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఒకప్పుడు వైసీపీలో ఉంటూ పార్టీకి గట్టి అండగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు టీడీపీలో చేరి నెల్లూరు నుంచి ఎంపీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది అనిల్ కుమార్ కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఇక వ్యక్తిగత స్థాయిలో చూస్తే అనిల్ కుమార్ సొంత బాబాయ్ కూడా వైసీపీని వీడిపోవటం గమనించాల్సిన విషయం. దీంతో ఒకప్పుడు ఆయన చుట్టూ ఉన్న బలమైన అనుచర వర్గం చెల్లాచెదురైంది. ఈ పరిణామాలన్నీ అనిల్ కుమార్ రాజకీయ పునరాగమానికి పెద్ద సవాళ్లుగా నిలుస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం నెల్లూరు అర్బన్ నుంచి మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తన స్వీయ వ్యూహాలతో నారాయణ నెల్లూరు నియోజకవర్గంలో బలమైన పట్టును సంపాదించుకున్నారు. దీంతో నారాయణను ఢీకొట్టి విజయం సాధించడం అనిల్ కుమార్ కు అంత సులభమైన పని కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇన్ని సవాళ్లు ప్రతికూలతలు ఎదురవుతున్న అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పవనాలు వీస్తాయని, దీనికి తోడు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే తనకు తిరుగుండదని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నమ్మకంతోనే ఆయన ప్రస్తుతం నెల్లూరు అర్బన్లో నిరంతరం పర్యటిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని గతంలో వచ్చిన విమర్శలను సరిదిద్దుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి 2 ఏళ్ల వ్యూహాత్మక మౌనం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రాజకీయాల్లో మళ్ళీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. జగన్తో తనకున్న సన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొని నెల్లూరు అర్బన్ నుంచే తన రాజకీయ జాతకాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి పావులు కదుపుతున్నారు. అయితే టీడీపీ కంచుకోటగా మారిన ఈ నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థులు, సన్నగిలిన సొంత అనుచర వర్గం మధ్య ఆయన ఎంతవరకు విజయం సాధిస్తారన్నది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో అనిల్ కుమార్ యాదవ్ పేరు మళ్లీ ప్రధాన చర్చనీయాంశంగా మారింది.